డిస్కషన్కి వెళ్ళడానికి ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత రఘునందన్ రావు గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. టీఆర్ఎస్ నేత డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. డిస్కషన్లోకి వెళ్తే మనకు ఒక వార్త హైలైట్ అవుతోంది. కారు నూరు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. టీఆర్ఎస్కు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది అంటూ దాదాపు అన్ని వార్తా పత్రికల్లో కీలకమైన పత్రికలంతా కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది. కారు నూరు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించిన కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారితో 100కు చేరినట్టుగా వార్తలన్నీ రిపోర్ట్ అయినప్పటికీ వారంతా కూడా ఇంకా కాంగ్రెస్ నుంచి వాళ్ళు రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి ఎలెక్ట్ అవుతే వాళ్ళని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మరి 100 అని చెప్పి అన్ని వార్తాపత్రికలు అయితే రిపోర్ట్ చేశాయి. అద్దంకి దయాకర్ గారు ఎట్లా చూస్తున్నారు? కారు 100కు చేరిందని చెప్పి వార్త మీరే చెప్పాలి మీ సహకారంతో. హ్యాపీ హోలీ అందరికి కూడా, తెలుగు ప్రజలకు, భారతదేశానికి అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. రైట్, ఒక నిమిషం అందరి శుభాకాంక్షలు చెప్పిస్తే అయిపోతుంది. రఘునందన్ గారు హోలీ పర్వదిన శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ. రైట్, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఓకే, రాకేష్ గారు భారతదేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఓకే, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అదే తెలుగు ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. డిస్కషన్లోకి వెళ్దాం. దయాకర్ గారు మీతో మొదలు పెడితే కారు 100కు చేరిందన్న వార్తలు. ఇప్పుడు ఇట్లా 100 కంటే ఇంకా నువ్వు మరిగా వాటిని కూడా కలుపుకుంటే ఎంఐఎం కూడా కలుపుకుంటే 107 అయ్యేటట్టుంది. 107 కానీ ఇవి వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ టెక్నికల్గా అది ఎప్పుడైతే అవుతుందో చెప్పుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. రాజీనామా చేపిస్తారనే ఆలోచన ఉంది. రాజీనామా చేపించి వాళ్ళు మళ్ళీ గెలిస్తే మంచిదే. కానీ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విషయంలో వాళ్ళు గెలవంగానే వెంటనే ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారు. ఇక మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా లాభం లేదని పోయి ఉంటే చాలా నిజాయితీగా ఉంటుండే. వారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు పిలిచి మొత్తం ఆర్థిక లావాదేవీలు తర్వాత మిగతా లావాదేవీలు అన్నీ చూసిన తర్వాత బయటికి వెళ్ళి ఒకటి కామన్ పదాలు మీరు దాంట్లో అభివృద్ధి కోసం వెళ్తున్నాం, రెండోది అవసరం వచ్చినప్పుడు రాజీనామా చేసి అవసరమైతే ఒకవేళ అది కామన్, ఈ రెండు కామన్ పదాలు అనేది ఇవి రెండు వస్తున్నాయి చూస్తున్నాం కదా. అవసరమైతే ఏంటి ఇంకా రాజీనామా చేసుకొని ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండొచ్చు ఇంకా మంచిగా. లేదంటే రెండవది ఏంటిది, పార్టీకి కూడా రాజీనామా చేసుకొని దానికి కూడా రాజీనామా చేసుకొని మేము ఇక ఇప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చేస్తాం కాబట్టి మేము దానికి పోతామని చెప్పుకుంటే ఇంకా బాగుంటుండే. కాకపోతే ఏంటంటే ఇలా ఏ పార్టీలో గెలిచినా మనం ఎటైనా పోవచ్చు అనేది స్పీకర్ గారు, గవర్నర్ గారు, ఇంకెవరు ముఖ్యమంత్రి గారు, ఈ ముగ్గురు వీళ్ళు కస్టోడియన్సే కదా. వీళ్ళు గాలికి తెరలేపిండ్రు ఒకటైతే. ఇప్పుడు మన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పోతున్నది బ్రేకింగ్ ప్లేట్ల కొరకు చూస్తున్నారు కానీ పోతున్న దాంట్లో ఇట్లా పోవడం సమంజసమేనా అనే ఒక క్రిటిక్ కానీ ఒక విమర్శ కానీ ఒక రివ్యూ కానీ లేకపోవడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా రంగం అనేది ఒక ప్రధానమైన పాత్ర. ఎప్పుడైనా పాలకులకు చెంపదెబ్బలాగా ఎట్లుంటుంది అంటే ఒక వార్త నెగిటివ్గా వస్తే లేకపోతే చేస్తున్న పని తప్పు అని చెప్తే నువ్వు 1 కోటి మంది ప్రజలు చూసిన దానికంటే కూడా అంతఃశోధనలో చాలా సమస్య ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లేం లేదు. 100కు అయిపోయినాయి ఇక టీఆర్ఎస్ పార్టీ ఎట్లా అని మీరు అడిగినప్పుడే నాకు అట్లా స్ఫురించింది. ఏంటంటే చాలామంది మిత్రులు అట్లా చేస్తున్న పరిస్థితి. కానీ ఇక ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గవర్నర్ గారు కామ్గా కూర్చుండ్రు. డిఫెక్షన్స్ను వారే మంత్రివర్గంలో టీడీపీ నుంచి చేసిన కాంచి ఇదే మొత్తుకుంటున్నాం మనం. రెండవది స్పీకర్ గారు ఎప్పుడైనా ఇక స్పీకర్ మీరు చేయలేదంటే మీరు చేయలేదా, మీరు గాలి ఎట్లా చేసుకున్నది ఇదే వస్తున్నది. కానీ ఈ అప్రతిహతంగా జరుగుతున్న ఈ వలసలు దేనికి సంకేతం అంటే ఇప్పుడు రేపు వేరే పార్టీ నుంచి ఎవరైనా సరే రేపు అధికారంలోకి వచ్చింది అనుకో కాంగ్రెస్ పార్టీ, ఇక వాళ్ళు ఉన్నదానికి వెళ్ళి మిగతా వాళ్ళందరినీ 100 మందిని చేర్చుకోవచ్చు. ఆ కల్చర్ ఇప్పుడు మనకు తెలంగాణలో వచ్చింది. ఇది ప్రజాస్వామ్య నీతి అని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. రైట్, రఘునందన్ గారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనేటువంటి సామెత కాంగ్రెస్ పార్టీకి అబ్జల్యూట్గా అప్లికబుల్ అవుతుంది. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులన్నింటినీ పూర్తిగా 100% పుణికిపుచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదేంటి అంటే మరి సురేష్ రెడ్డి ఆ రోజు రాయలేదా జడ్జిమెంట్ 4 రోజులైతే ఎమ్మెల్యే పదవి అయిపోతుంది అనగా 4 ఏళ్ళు మేము కంప్లైంట్ చేస్తే తిప్పి రాసిండు కదా. అదే సురేష్ రెడ్డి మాకు ఇలా ఆదర్శము అని చెప్తాడు. ఒంటి చేతితోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అంటే ఆ రాజశేఖర్ రెడ్డి ఏం మంచి పనులు చేయించిండో ఇలా కేసీఆర్ గారు కూడా అదే పనులు చేపిస్తూ ఉంటారు.
ఇప్పుడు నన్ను దయాకర్ తిట్టుడు, దయాకర్ని నేను తిట్టుడు, మా ఇద్దరిని రాకేష్ తిట్టుడు మానేసి ప్రజలు ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గవర్నర్ గురించి దయాకర్ మాట్లాడాడు. ఎస్, గవర్నర్ ఈజ్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్. మరి మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది నెక్స్ట్ ప్రశ్న నాకు కూడా వస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య మనుగడకి ఉపయోగపడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా నాకెందుకు లేని నిద్రాణ వ్యవస్థను పాటించడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దయాకర్ 3 వ్యవస్థల్ని మాట్లాడి వదిలేసిండు. నేను 4వ వ్యవస్థను కూడా తిట్టదలుచుకున్నాను ఈ సందర్భంగా. స్పీకర్లు నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటాం. 2017 డిసెంబర్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోయి దరఖాస్తు పెడితే సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏమని, స్పీకర్లు తెలివైన వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము అని చెప్పింది. ఎవరు? సుప్రీంకోర్టు చెప్పింది. కాంగ్రెస్ పార్టీ బాగా గట్టిగా అరుస్తుంటుంది నేషనల్ మీడియా దగ్గర నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా. ఏమని, అరుణాచల్ ప్రదేశ్లో ఒక హైకోర్టు జడ్జి ఇస్తే ఆర్డర్ ఇట్లా అయిపోయింది, మొత్తం భాజపా వ్యవస్థను అన్నింటినీ నాశనం చేసింది. మరి ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి ఇలా సుప్రీంకోర్టుకు కూడా వచ్చిండు. మరి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చేస్తారు? ఎందుకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయిస్తున్నటువంటి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద నిర్ణయం ప్రకటించండి నెల రోజులలో అని స్పీకర్లకు ఎందుకు డైరెక్షన్లు ఇస్తలేరు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు జడ్జిలంతా? ఏం పోయింది? వాళ్ళ కొలీజియన్ల స్థానం లేకపోతే ఏడుపు వస్తుంది, వాళ్ళకి చీఫ్ జస్టిస్గా చేయకపోతే బాధ అనిపిస్తుంది. కానీ కేసుల్ని సంవత్సరాలు నడబెట్టుకొని 18 ఏళ్ళు 20 ఏళ్ళు కూర్చొని వ్యవస్థల్ని మొత్తం నాశనం చేస్తే కూడా మాట్లాడకుండా కూర్చుంటుంది న్యాయ వ్యవస్థ. ఇదేం న్యాయం? రాజకీయాలు భ్రష్టు పడతాయి, స్పీకర్ కుర్చీ భ్రష్టు పట్టింది, గవర్నర్ కుర్చీ భ్రష్టు పట్టింది. జడ్జీలనే మంచిగా ఉంటారేమో అంటే జడ్జీలు కూడా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. ఉత్తరాఖండ్ స్పీకర్ని తీసుకున్న నిర్ణయం మీద తిరిగి గవర్నర్ని ఇన్వాల్వ్ చేస్తూ మీరు ఈ ప్రభుత్వాన్ని తిరిగి రీకాన్స్టిట్యూట్ చేయండి అని ఆర్డర్ ఒక హైకోర్టు జడ్జి ఇవ్వగలిగినప్పుడు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇట్లా పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ డిస్టర్బ్ అయితే మాత్రమే మేము నోరు తెరుస్తామన్నటువంటి ఓ మౌనంగా ఉంటున్న న్యాయమూర్తులారా, ఒక పార్టీ బీఫా మీద గెలిచిన ఆయన ఇంకొక పార్టీ ప్రభుత్వం లోపల మంత్రి అయితే భారత రాజ్యాంగానికి మచ్చ వచ్చిందా రాలేదా? మాట్లాడారు. మాట్లాడిన మీద ఏదో కేసులు పెట్టేటువంటి ప్రయత్నం. ఇది తప్పితే ఏం జరుగుతూ ఉంది ఈ దేశం లోపల? ప్రజాస్వామ్యం ఇదైపోతుంది, వ్యవస్థలు నాశనం అయిపోతుంది. దారి ఇచ్చింది మీరు, దారి చూపింది మీరు. ఆర్టికల్ 356ని ఎట్లా వాడాలనో ఈ దేశానికి చూపించింది మీరు. ఇలా వాళ్ళు 100 ఎమ్మెల్యేలు వేసుకుంటే బాధపడుతున్నారు. మీరు 100 సార్లు ఆర్టికల్ 356ని ఉపయోగించి దేశాన్ని నాశనం చేశారు. కాబట్టి నన్ను నేను ఏం చెప్తున్నా, టీఆర్ఎస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను ఏం చెప్తా ఉన్నా, నేను చెప్తుంది ఏంది, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్తా ఉన్నా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తాను గెలిపించినటువంటి ఎమ్మెల్యేలని, ఇంత కష్టకాలంలో మీపై బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పండి. కాపాడేటోడు ఎవడు? వాడే అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా అధ్యక్షుడు. ఏం చేస్తున్నారు మీరు? చెప్తారు కదా మన జాతీయ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర. శాసన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపాలి. దేశవ్యాప్తంగా ఎందుకు చర్చ చేయరు? పార్లమెంట్ లో ఎందుకు తీసుకున్నారు? దయాకర్ గారు 2 నిమిషం నేను అదే అడుగుతా ఉన్నా. మీరేం చెప్తారు? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ తీసుకొచ్చింది మేము, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది మేము, దాంట్లో రంధ్రాలు పెట్టింది కూడా మీరే. పార్టీ న్యూక్లియర్ పాస్ చేసేందుకు పార్లమెంట్ సాక్షిగా మీరు తీసుకొచ్చి చేసింది. అంటే హోం మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా మాకు నాయకత్వం సరిగ్గా లేదని చెప్పి వాళ్ళే నాయకులు కావాలి కదా. పాప హోంమంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? నేను పదవుల గురించి మాట్లాడదలుచుకోలేదు. హోంమంత్రి అనుభవించే ఆమెకి సిఎల్పి లీడర్ కావాలనిపిస్తుంది, హోంమంత్రి చేసిన ఆమెకి పార్టీ అధ్యక్ష పదవి కావాలనిపిస్తుంది. 100 రకాలైనటువంటి ఇబ్బందులు. అడుగు మాట అడుగురా, నేను జనం ముందు దోషిగా నిలిచబెట్టుండ్రి. మా దగ్గర కనీసం అమ్మ ముఖ్యమంత్రి పేరు అంటే నీది అప్పుడప్పుడు ఇనొస్తుంది, లేకపోతే సిఎల్పి నాయకురాలు అంటే నీ పేరు అప్పుడప్పుడు ఇనొస్తుంది. మరి టీఆర్ఎస్ లోకి పోతే నువ్వు ఏడ నిలిచుంటావా? కానీ అడుగుండ్రి, అది అడగడం మీకు చేతనైతే లేదు. అందుకనే మీరు టోటల్ పార్టీ మీరు వాళ్ళతో ఏం సపోర్ట్ చేసినాం? ఎవరిని తిట్టాలి? రాహుల్ గాంధీని తిట్టానా? గవర్నర్ తిట్టానా? ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టిరు? ఎవరు ఆయన రిక్రూట్ చేసిర్రు? దాని గురించి చెప్పరాదు. సచ్చిండు అనేది నీకు తెలవాలి, జనానికి తెలవాలి. రవీందర్ రెడ్డి గారు, ఇవాళ తెలంగాణ ఎన్నికల హోలీ జరుగుతూ ఉన్నారు. అంటే వాస్తవం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లు సాధిస్తున్నటువంటి ఒక ప్రకటన కూడా అంతకుముందు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇలా దాదాపు కూడా చాలామంది కూడా ఎమ్మెల్యేలు, అంటే పోయినసారి గెలవకుండా ఈసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలో ఉన్న కూడా అభివృద్ధి సాధించాలనే లక్ష్యం, అంటే మళ్ళీ మేము 4 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉంటే మేము చేయలేము ప్రజలకైనటువంటి మరి భావన ఉందేమో. కానీ చాలా వరకు కూడా ఏంటంటే ఇలా
అధికార పార్టీలో మేము మమేకమైతే అభివృద్ధి అనేది మా లక్ష్యాలు నెరవేరుతాయనేటువంటి లక్ష్యంతో అలా చాలామంది పోతూ ఉన్నారు. తర్వాత దాని ఫిరాయింపుల చట్టంలో దానిలో ఉన్నటువంటి చట్టంలో అనేకమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలు కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళకు ఒక ఆధారం జరగబోతారు. ఎవరైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి ప్రజల అభిష్టానికి అనుగుణంగా పనిచేయాలి, తప్ప అటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఏ రాజకీయ పార్టీకైనా అది మామూలే. ఇవాళ అనేది ఫిరాయింపులు అనేది ఒక్క పార్టీలో లేవు. ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ప్రజల అభిష్టం మేరకు పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా అంగీకరించక తప్పదు. వాళ్ళందరూ కూడా నేను అంటే ఆ ప్రజలకు న్యాయం చేయాలంటే లక్ష్యంతో వచ్చినప్పుడు వాళ్ళు కూడా అంగీకరిస్తారు. అంటే ఇటువంటి పరిణామాలు అనేది కూడా అందరూ కూడా పునరాలోచించుకోవాలి. ఏ ఒక్కరి మీద మనం నిందలు వేయడమో ఏ ఒక్కరిని మనం సూచించడం కాదు, అందరికీ కూడా అది వర్తించేటువంటి అంశం ఉంటుంది. రైట్. రాకేష్ గారు మీరు అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పటికీ మేము రాజకీయ పార్టీ మాది. అన్ని రాజకీయ పార్టీలకు ఉండే లక్షణాలన్నీ కూడా మాకు కూడా ఉంటాయి. అది ఎస్ఆర్ బొమ్మాయి కేసు కావచ్చు, లేకపోతే 84లో రామ్లాల్ కేసు కావచ్చు, లేకపోతే 2004లో అన్న చెప్పినట్టు రగన్న చెప్పినట్టు 5లో చెప్పినట్టుగా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2010లో 11లో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కావచ్చు. ఇంకా పోతే అది దేశం మొత్తంలో చూస్తే అది గోవా కావచ్చు, లేకపోతే బీహార్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఎక్కడ కూడా కావచ్చు. ఏదైతే అన్ని పార్టీల్లో జరుగుతున్నటువంటి అంశాలే ఇక్కడ ఏం కొత్తగా జరగట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ చేసినటువంటి అంటే పురంధేశ్వరి గారు వెంటనే అడ్డుపోవడం, లేకపోతే కిషోర్ చంద్ర దేవ్ గారు పోవడం, లేకపోతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి తనయుడు పోవడం, అంటే మీన్స్ ఈ పార్టీలో జరుగుతుంది ఈ పార్టీలో జరగట్లేదని కాదు. సరే ఇంకా యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినప్పుడు వాటిని ఏం చేసిర్రు, దానికి ఏమేమి రంధ్రాన్వేషణ చేసుకునే దానికంటే తప్పకుండా ఏదైతే హక్కులు కల్పించారో వాటన్నిటిని వినియోగించుకుంటారు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఏదైతే 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చినప్పుడు తప్పకుండా దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏమవుతుంది అనేది మనం దాన్ని చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు వచ్చినా మా పార్టీలకు తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా మేము అందరినీ వెల్కమ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అన్నట్టు మొన్ననే మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోవడం జరిగింది, రాముల్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది, భూపతి రెడ్డి గారు, కొండ మురళి, కొండ సురేఖ, యాదవ్ రెడ్డి, ఇట్లా మా పార్టీలోకి నుంచి కూడా ఆ పార్టీలోకి పోయారు. ఎలక్షన్లకు బిఫోర్, ఎలక్షన్లకు ఆఫ్టర్ ఆ పార్టీలోకి నుంచి కూడా ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది. సరే ఇవన్నీ రాజకీయంగా జరుగుతలేవు అని చెప్పేసి నేను దాని గురించి డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు. బట్ జరుగుతున్నాయి, మేము వెల్కమ్ చేస్తాం అంతే. అంటే ఇందాక మిత్రుడు రాకేష్ మాట్లాడినప్పుడు చెప్పిన దాంట్లో ఒకటి యాజ్ టు కరెక్ట్ 2/3 ఆఫ్ ద ఎమ్మెల్యేస్ చెప్తే ఏది జరగడానికి ఉండదు, పార్టీ విలీనం ఉండదు. అది అబ్జల్యూట్గా సుప్రీంకోర్టు చెప్పిన అన్ని జడ్జిమెంట్లలో ఉంది. పీఆర్పీని చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకున్నప్పుడు ఒక శోభా నాగిరెడ్డి అనేటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు వ్యతిరేకిస్తేనే పార్టీ విలీనాన్ని నాడు ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. ఒక మండల స్థాయి అధ్యక్షుడు కూడా అపోజ్ చేసినా కానీ పార్టీ విలీనం అంటూ ఇంకొక పార్టీలో జరగదు. కాబట్టి కొత్త అర్థాలు తీసుకురాకండి. సరే పార్టీలు మారుతున్నారని రాకేష్ చెప్పిన మాట వాస్తవం. పార్టీలు మారేటువంటి హక్కు రాజకీయ పార్టీలకి భారత రాజ్యాంగమే ఇచ్చింది. కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక పార్టీ బీఫామ్ మీద ఎన్నిక ఇంకొక పార్టీలోకి పోతున్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేసి కొత్త రకాలైనటువంటి రాజకీయాలకి తెరలేపితే బాగుంటుంది అనేది నెక్స్ట్ జనరేషన్ అయినా మేము ఆశపడతా ఉన్నాం. లేదు మేము ఇట్లే ఉంటామని వారు చెప్తే వారు విఘ్నత మేము కాదనుకోలేదు. మీరు అన్నట్టు అభివృద్ధి కోసమే పోతుంటే అభివృద్ధి వెనకటికి జరగలేదా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట జరగలేదా? మీరంతా గొప్పగా చెప్పుకునేటువంటి మీ 6 అడుగుల బుల్లెట్ హరీష్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 దాకా మా మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే సిద్దిపేటలో ఎక్కువ జరుగుతుందని ఏడ్చిరు కదా కాంగ్రెస్ మంత్రులంతా. ఎవరెవరు? గీతారెడ్డిలు, జానారెడ్డిలు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు నీ సిద్దిపేటకు నిధులు ఎక్కువ పోతున్నాయని చెప్పి. మోచేతుల బలం ఉంటే మొండి కొడలు తెగుతుంది. వీళ్ళకి శాతగాక వీళ్ళు పోయి టీఆర్ఎస్లు ఉంటేనే గెలుస్తాం, టీఆర్ఎస్లు ఉంటేనే అభివృద్ధి అవుతుంది అంటే వెనకటికి పీజే నారాయణ రెడ్డి ప్రతిపక్షం నుండి పని చేయలేదా? విద్యాసాగర్ రావు గారు చేయలేదా? రాజేశ్వరరావు గారు చేయలేదా? కమ్యూనిస్ట్ నాయకులు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వెనకటికి ప్రతిపక్షాలలోని వాళ్ళ నియోజకవర్గాలు చేయలేదా? అంతెందుకు మీ పార్టీలోనే మీకు అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి హరీష్ రావు గారు చేయలేదా 2004 నుంచి 2014 దాకా? కాబట్టి ఇవన్నీ బూటకప్ మాటలు. గౌరవ ప్రజాప్రతినిధులకు విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, దయించి మీరు పార్టీ మారాలనేటువంటి ఆలోచన ఉంటే మారండి. మీరు కాదు ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకే పార్టీలోకైనా పోవాలని పెద్దలకి ఎవరికైనా ఉంటే ఆ పార్టీల ద్వారా సంక్రమించినటువంటి ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజకీయ పదవులు ఏమన్నా ఉంటే సరే వారన్నారు పురంధరేశ్వరి మారలేదా, కిషోర్ చంద్రదేవ్ మారలేదా, వాళ్ళు గెలవలేదు, ఇలా ఖాళీ ఉన్నారు మారిండ్రు. అట్లా మారొద్దని భారత రాజ్యాంగం చెప్పలేదు రాకేష్ గారు.
ఎన్నికైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ప్రజలు మీ మీద విశ్వాసం ఉంచి ఒక పార్టీ గుర్తు మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని గెలిపించిండ్రు. మీకు ఆ పార్టీ సిద్ధాంతం నచ్చలేదు, ఓకే దెన్ క్విట్ ద జాబ్. ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, తృణప్రాయంగా వదిలేసేయండి. గతంలో కేసీఆర్ గారు ఎన్నిసార్లు చేయలేదు? తెలంగాణ ఉద్యమం పుట్టినరోజు ఏం చేశారు కేసీఆర్ గారు? నాడున్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని జలదృశ్యం కాడ తీసుకొచ్చి ఇట్లా వారేసిపోయినరు. ఇలా మీరెందుకు ఆ మాటలో పోరు అంటున్నా. చంద్రశేఖరరావు గారు కనీసం 29వ రాష్ట్రమైన తెలంగాణలోనైనా కొత్త సాంప్రదాయాల్ని నెలకొల్పి దేశానికి మేము ఆదర్శం, దేశానికి కేసీఆర్ దిక్సూచి అని మాట్లాడుతున్నారు కదా, మరి ఇట్లాంటి సాంప్రదాయాల్ని దేశం అంతా తీసుకురాకురి సారు. ఇట్లాంటివి తీసుకొస్తే దేశానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇక్కడనే మీరు రాజీనామా చేయించి దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండండి. మిగతా రాష్ట్రాలలో పొరపాటు జరిగింది, ఇగో నేను తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని రాజీనామా చేసి తీపించుకున్నా, నేను మార్గదర్శకంగా ఉన్నా, ఎస్ దేశ రాజకీయాలకి నేను ఒక దిక్సూచినని మీరు చెప్పండి, మేము వెల్కమ్ చేస్తాం. రైట్ రాకేష్ గారు రాకేష్ గారు నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ పార్టీగా ఏం చేయాలో చేసిండు, అదేవిధంగా ఈరోజు పొలిటికల్ పార్టీగా ఏం జరగానో అదే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రగన్ అన్నట్టు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ పార్టీ ఏం చేసిందో మరి దేశానికి మొత్తం నీతి చెప్పేటప్పుడు మనం కూడా ఆ నీతిని పాటించాలి కదా. బీజేపీ పార్టీలో ఉన్నంత బీజేపీ కౌంటర్ కానీ కాదు. రాకేష్ చెప్పాను ఏం జరిగింది చెప్పు, నేను చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్ ఏం జరిగింది మీరు చెప్పిందే జరిగిందా? కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన మొత్తం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన మొత్తం ఎమ్మెల్యేలు చెప్పండి మీరు టోటల్ గా భారతీయ జనతా పార్టీలోకి పోయిన ఎక్సెప్ట్ స్పీకర్ మొత్తం ఎమ్మెల్యేలు ఒకళ్ళైతే మిగిలిరు కదా, ఒకళ్ళైతే మిగిలిరు కదా. స్పీకర్ మిగిలిండు. మీరు అన్నారు కదా పార్టీ విలీనం కాదని చెప్పారు కదా. తొండి పంచాయతీలు వద్దు, తొండి పంచాయతీ ఫేర్ గా మాట్లాడు, నీతి ఫేర్ గా మాట్లాడు. నేను అదే చెప్పిన, నేను ఫేర్ గా మాట్లాడు అని చెప్తాను. కాంగ్రెస్ పెరిగింది తెలుగుదేశంలో, ఆ తెలుగుదేశం కూడా ఇలా కాంగ్రెస్ లే ఉంది. చంద్రశేఖరరావు, చంద్రబాబు రెండు కాంగ్రెస్ కొమ్మలే, రెండు పిల్ల పార్టీలే. దయాకర్ రెడ్డి గారు దయాకర్ అన్న ఎందుకంటుండండి ఇద్దరం ఒకటే అని. అయితే టీడీపీలో టీఆర్ఎస్ లోకి వస్తారు, లేకపోతే బీజేపీలో పోతారు. మన డీకే అర్ణ వీళ్ళందరూ పోతారు కాబట్టి అయితే దాంట్లో అయితే దీంట్లోకి చేరేస్తారు. ఒక పాయింట్, ఇప్పుడు మునిగిపోతున్న పడవలు ఎవరుంటారు? సార్ మునిగిపోయింది ఆ పడవ. అయితే ఇప్పుడు రఘునందన్ గారు అన్నారు, ఒకటి స్పీకరు సురేష్ రెడ్డి గారు, రెండవది రాజశేఖర రెడ్డి గారు. డిఫెక్షన్స్కు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడ్డది. 2005 కాదు, 5 సరే ఓకే. జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీ గారు. అయితే ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అని అంటే, ఆ స్పీకర్ గారే, అంత నిజాయితీగా ఉన్న స్పీకర్ గారే మరిపోయి టీఆర్ఎస్లో ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఎంత కసి ఉండాలి? రాజశేఖర రెడ్డి గారు కొడుకు పార్టీ మీద ఎంత కసి ఉండాలి? నా పార్టీనే లేకుండా, తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేసిన ఆయన గెలిపిస్తాను కురుకుతున్నాడు అక్కడ. వాళ్ళు వద్దు పోలోమంటే కూడా నేను గెలిపిస్తా, నువ్వు అక్కడ కూర్చో, చంద్రబాబు నేను కొడతా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఏం రాజకీయాలు పోయి తెలంగాణ వచ్చినాక ఒక గొప్ప రాజనీతిని ఊహించినాం మనం. నేను ఎన్నోసార్లు చాలా సీరియస్గా మహాసభల్లో చెప్పిన, బహిరంగ సభల్లో చెప్పిన, పక్క ఇంట్లో పిల్లగారి తీసుకొచ్చి లోపటేసుకొని వీడు నా కొడుకు అని అంటే చూస్తోడు నవ్వుతాడు. ఇప్పుడు జనం అట్లా వచ్చింది. పోయినసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా, అరే ఇదేంది సార్ గిట్లా చేసిండ్రు, తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రాలో చంపేసిరి, కేసీఆరే పట్టుబట్టి పిలిచి మరీ చంపేస్తుండ్రు, మీకు మంచిగా అయింది సార్ అని ఒక ఆయన, ఒక ఇష్టం లేని ఆయన, తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేని ఆయన అని. ఇంకొక ఆయన అబ్బా భలే 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 జరిగింది, రెండు రకాలుగా మీకు మంచి జరిగింది, తెలుగు రాష్ట్రాలనే మీరు తుడిచిపెట్టుకోపోతుండ్రని చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీని ఇట్లా ఎంతమంది ఎన్నిసార్లు చరిత్రలో చేసి ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆగుతుందా? ఇలా మేము మొన్న మీరు మాది 22 మంది ఉంటే కూడా మళ్ళీ వాళ్ళని తీసేసుకున్నారు, కొంతమందిని 5గురిని తీసేసుకున్నారు. మళ్ళీ ప్రజలు కార్యకర్తలు కష్టాలతో అసలు వాళ్ళ సొంత ఖర్చులతో పైసలు పెట్టి గెలిపిస్తే ఇలా వాళ్ళని తీసేసుకున్నారు. అంటే మీకు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్సీకి వస్తే కూడా ఓర్వలేని స్థితి. ఎంపీ ఎన్నికల్లో గెలవాలంటే ఆ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే రావాలి, లేకపోతే మీకు బలం లేదు.
88 మంది ఉన్నా కూడా ఇంకా ఈ అభద్రత ఎందుకు వస్తున్నది నీకంటేనే నా బలం ఆడ కనపడతలే. ఒక నిమిషం రవీందర్ రెడ్డి గారు, కాదు 194 గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం. కాంగ్రెస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. దయాకర్ నువ్వు చూసారు రైట్లీ. తృణమూల్ కాంగ్రెస్ బయటికి వెళ్ళిపోయింది, మమతా బెనర్జీ మిమ్మల్ని తిట్టింది, చిదంబరం బయటికి వెళ్ళిపోయిండు, ఆంటోనీ వెళ్ళిపోయిండు, రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయిండు, అందరు వెళ్ళిపోయినా కానీ మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి డెఫినెట్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ బి కంటిన్యూడ్. కాంగ్రెస్ తనను తాను మోసం చేసుకుంటుంది. మీరు ప్రజల్ని మోసం చేస్తే ఇలా ప్రజలు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు మీ నెత్తిన భస్మాసుర హస్తాలు పెడతా ఉన్నారు. అందుకని జాగ్రత్తగా రవీందర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, అంటే పొలిటికల్ వ్యవస్థలో ఏది సాధ్యం కాదంటూ ఏం లేదు. అంటే ఇలా అదొక ప్రజాస్వామ్య వ్యవస్థగా వెలుగొందినప్పుడు కూడా ఇలా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడంలో కూడా పార్టీలు అనేటువంటి వాళ్ళు తప్పకుండా ప్రజల అభిష్టానికి కొరకు పనిచేయాల్సినట్టు వస్తుంది. అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నది అంటే ఎవరైనా కూడా ఎందుకంటే గతంలో చూసినాం అన్ని పార్టీలు కూడా ఇటువంటి సాంప్రదాయాలు చేసినాయి. ఇలా ఎందుకంటే గతంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అలా 2 కలిపి పోటీ చేసిన సందర్భాన్ని అలా చూసినాం తెలంగాణలో. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ అధికారం కొరకు చేసే ప్రయత్నాలు, అధికారం నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇలా అనేక రకాల అంశాలు తోడై ఉంటా ఉన్నాయి. వాస్తవంగా ఇలా జరుగుతున్నటువంటి ఇలా కేసీఆర్ గారు 100 మంది ఇంకా 100 దాటొచ్చు రేపు, ఇంకా అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా చేరడానికి ఇంకా చాలామంది సుముఖంగా ఉన్నట్టుగా కనబడుతుంది, పేపర్లో చూస్తున్నాం రోజు కూడా. అంటే ఉన్నట్టు ఇవాళ ఒకే పార్టీ ఉన్నది, టీడీపీలోకి వెళ్ళి వీళ్ళు అందరు లేరు, కాంగ్రెస్లో లేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఏఎం ఆల్రెడీ అలయన్స్ పార్టీలో ఉన్నది. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఏంటంటే 100% ఇక అధికారపూర్వకమైనటువంటి పాలనే కొనసాగేటట్టు కనబడుతుంది. కొన్ని అది మంచి పరిణామాలకు దారి చేస్తూ కొన్ని ఆలోచనలు కూడా దారి ఇచ్చేటకుండా ఎంతైనా ఉందంటే ఒక అభివృద్ధి మంత్రం సాగుతున్న సందర్భంలో అందరూ కూడా మేము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో చేరుతున్నట్టుగా చాలా మంది మనం చూస్తా ఉన్నాం. రవీంద్రన్ గారు, మీరు ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు దీని మీద? మళ్ళీ మనం వేరే సబ్జెక్ట్ వెళ్దాం. 100కి చేరిన టీఆర్ఎస్ ఎన్నికైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులారా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకండి. వెనకటికి కాంగ్రెస్ తప్పు చేసి ఉండొచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తప్పు చేసి ఉండొచ్చు, ఇక్కడనైతే మనం తప్పు చేయొద్దని కోరుకుంటాను. ఇక్కడనే కదా నేను ఎక్కడైనా చెప్తా ఉన్నా. ఒక రాజకీయ పార్టీ ద్వారా గెలుపొందినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులారా, మీకు స్వేచ్ఛ ఉంది పార్టీ మారడానికి. మారేటప్పుడు దయించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ బీఫామ్ని అక్కడ గెలిపించారు కాబట్టి మీకు కారు బాగా నచ్చితే చేతిని వదిలేసి చేతి ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. అది టీఆర్ఎస్ వాళ్ళు కూడా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన రోజు అదే పని కాంగ్రెస్ చేయించాల్సింది ఉండే. అది చేయించలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నైతికంగా ప్రజలలో కొంచెం పలచనైనట్టు కనబడతా ఉంది. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాబట్టి భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా నిల్చోవాలంటే రోజు పొద్దుగాలైతే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలు బాగుండాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని అరుస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ముందు తాము పనిచేసేటువంటి సందర్భం వస్తే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకొని చేయండి, తర్వాత అధికార పార్టీని తిట్టడానికి అవకాశం ఇవ్వండి. అంతేగాని మనం చేసుకునేటప్పుడు అట్లే చేసి రేపు ఇంకొన్ని చేసి అధికారం వచ్చినాక చేసే పని రఘునందన్ గారు ఇప్పుడు మాకు చెప్తున్నారు. రాజీనామా చేయించి తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది పోతున్నోని స్వార్థమా కాంగ్రెస్ పార్టీ బలహీనత? కాంగ్రెస్ బలహీనత అని నువ్వు అనుకుంటున్నావు. అరే నేను చెప్పిన కదా, బి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. కొట్లాడలేదా? ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు బీజేపీలో ప్రతిపక్ష నాయకుడు. అయస్కాంతం పెట్టి మధ్యన పేపర్ పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు పోతలేరు? ఎందుకు పోతలేడు? నేను కాంగ్రెస్ జానారెడ్డి ఎందుకు పోతలేడు? కార్యకర్త ఎవరు? నువ్వు కాంగ్రెస్ కార్యకర్త, తెలంగాణ ఉద్యమ నాయకుని కదా. నీ కాంగ్రెస్ మీద ఎప్పుడు ప్రేమ వచ్చింది? 1200 మందిని చంపినప్పుడు ఇదే రఘునందన్ తిట్టింది కదా కాంగ్రెస్ పార్టీని. కాదు, నేనేమంటున్నా, నేను తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీతో ఉంటాను కాబట్టి అప్పటి చంద్రశేఖరరావు గారు కూడా అన్నారు. ఆయన మాట తప్పిండు. కాదు, రఘునందన్ తీసుకోలే, మరి నువ్వు కూడా బీజేపీని ఆల్టర్ చేసుకోవాల్సి వచ్చింది మరి. కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీతో మనం ఉంటామో ఆ రాజకీయ పార్టీతో అధికారం వచ్చినా అధికారం లేకుండా ఉండాలి. ఒకవేళ నిజంగా రేపు దయాకర్కి ఇష్టం లేకపోతే రాజీనామా చేసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించదు. కాకపోతే పదవులు ఉన్నట్టు, ఇంతకుముందు రఘునందన్ గారు అన్నట్టు పదవులు ఉన్నప్పుడు దానికి లెక్క ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం అని, డిఫెక్షన్ చట్టం ఏదో ఉన్నాయి. వాటిని గౌరవించిపోతే ప్రజాస్వామ్యానికి కూడా శోభ. లేదంటే
రేపు వచ్చేటోడు ప్రతి ఓడు వాడు 30తో గెలవని పైసలు ఉంటే 61కి తెచ్చుకుంటాడు. ఈ కల్చర్ ఏమవుతుందంటే ఇది బ్యాడ్ కల్చర్ అవుతుంది. నాకెందుకండి ఒక మాట అంట, తెలంగాణ రాజనీతి అనేది నాకు 2014 నుంచి మాత్రమే నాకు తెలుసు. నేను అంతకుముందు ఉద్యమకారిని. ఒక మంచి రాజకీయ అసలు కేసీఆర్ గారు చెప్తుంటే అయితే నేను పిచ్చి లేపుకుంటుంటే ఒక్కోసారి ఆయన చెప్పే ప్రజాస్వామ్యం గురించి రాజకీయాల గురించి. చివరాఖరికి పక్కోడు చేసిందని మనం చేస్తే నువ్వు ఆయన కంటే ఎక్కువైపోద్ది. రాజశేఖర రెడ్డి గారు మరుగున పడిపోయినరు, అంతకుముదు చేసిన ఎక్స్ ముఖ్యమంత్రి గారు బలహీన పడిపోయింది. ఇప్పుడు ఈయననే డిఫెక్షన్స్ అంటే తెలంగాణ అని చెప్పి నేషనల్ మీడియా చూపించే కాడికి వచ్చే అంతర్జాతీయంగా మన పరువు పోతే తెలంగాణ. రాకేష్ గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? మొన్న ప్రజలు మీరు చెప్పే ఆరోపణలు మీరు అనేటువంటి మాటలన్నీ కూడా ఎలక్షన్లలో కూడా ఇవే చెప్పారు. చెప్పినప్పుడు ప్రజలు 90 స్థానాలు ఇచ్చి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారు. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే అన్ని పొలిటికల్ పార్టీలకు ఉండేటువంటి నీతి నియమాలు కూడా మా పొలిటికల్ పార్టీకి కూడా ఉంటాయి. మేము రాజకీయాలకు అతీతులం కాదు. ఏ రాజకీయ పార్టీ ఏ విధంగానైతే మనుగడ సాగిస్తున్నా అదేవిధంగా మా పార్టీ కూడా మనుగడ సాగిస్తుంది. ఉద్యమ పార్టీగా నీతికి నిబద్ధత కట్టబడి మేము ఎవరితో కలిసి గెలిచినా కానీ వాళ్ళు తెలంగాణను వ్యతిరేకించినప్పుడు రాజీనామాలు చేసి మా ఎమ్మెల్యేలు గెలిచిరు, మా ముఖ్యమంత్రి గారు గెలిచిరు, అందరం గెలిచినాం. బట్ ఈరోజు ఎప్పుడైతే రాజకీయంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకటే మా ఎజెండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో ఉంచాలని. కాబట్టి ఎవరు వచ్చినా ఏ పొలిటికల్ పార్టీ నుంచి వచ్చినా తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం. జరగబోయే రాజకీయ పరిణామాలన్నీ దేశంలో జరుగుతున్నట్టుగానే ఇక్కడ జరుగుతాయి, కానీ ఇక్కడ ఒక్కకాడనే మీకు ఇది కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పేటువంటి నీతి వాక్యాలన్నీ ఇక్కడికే వర్తిస్తాయని చెప్పుకుంటే కష్టమవుతుంది. ఓకే, రవీంద్ర రెడ్డి గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులన్నీ కూడా వాస్తవాలు చెప్పిన వాళ్ళు కూడా ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు ఒక పొలిటీషియన్గా మాట్లాడారు. జనరల్గా ఏంటంటే ఎవరైనా చేసినా తప్పే అన్నారు. అటువంటి తప్పులు గతంలో పార్టీలు కూడా చేసినాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ వ్యక్తులుగా వీళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని పార్టీలు గౌరవించాలి కదా. పైన ఉన్నటువంటి పార్టీలు గౌరవించినప్పుడే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇవాళ జరుగుతున్నట్టు దానిలో తప్పకుండా ఈ ఫిరాయింపుల చట్టాన్ని బలంగా చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏ పార్టీలో గెలిచిన క్యాండిడేట్ అయినా ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగాల్సినటువంటి ఒక చట్టం రావాలి. ఇవాళ అంటే ప్రజలు ఆయన గుర్తుకు ఇవాళ ఓటు వేసి గెలిపించినప్పుడు ఆ గుర్తును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఉంటుంది. ప్రజలు తీర్పు ఇచ్చింది, మెజార్టీ తీర్పు ఇచ్చింది. కానీ ఇవాళ ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి దాని కొరకు పార్టీలు మారడం ఏంటంటే దేశంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి వీటిని అరికట్టే బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటాయి, ఎవరి మీద లేదు కదా. వాళ్ళు చట్టాలు చేసినటువంటి వాళ్ళు చట్టాలు సరైన రీతిలో తీసుకొచ్చి అమలు చేస్తే తప్పకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. రైట్, ఏది ఏమైనా టీఆర్ఎస్ 100కు చేరింది అన్న వార్తలు చూస్తున్నాం. మరి ఆ 100 దగ్గర ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరొక కీలకమైన అంశం, ఇవాళ టీఆర్ఎస్కి ఎటకేలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఇవాళ జరిగే అవకాశం ఉంది. దాంట్లో 3 సిట్టింగ్లకు మొండి చేయి చూపించే అవకాశం కనిపిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం.